ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? అయితే ఇంతకు ముందు వీడియోలో 3 గంటలకి, తెల్లవారుజాము 3 గంటలకి నేను చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి అని చెప్పాను. దేవుని కృపను బట్టి అందరూ దాదాపు చాలా మంది ట్రై చేస్తున్నారు. అయితే మెలకు రావట్లేదు సిస్టర్, అందుకోసం కూడా ప్రార్థన చేయండి అన్నారు. సరే, దేవుని కృపను బట్టి మెలకు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాము. దేవుడు తండ్రి కృప, తండ్రి మరి కొంతమందికో మరి ఎంతమందికి మెలకువిస్తున్నాడో నాకైతే తెలియదు. అయితే 3 గంటల ప్రార్థనలో కూడా అది ఎన్ని గంటలకి చేయాలి, ఎలా చేయాలి, వేటి గురించి అడగాలి అని అడిగారు. అది కూడా దేవుని కృపను బట్టి మీకు జవాబు పంపించాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చింది. మనకి క్వశ్చన్స్, ఆ డౌట్స్ అనేవి ఆగవు కదా, అనంతం కదా. 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నా కూడా జవాబు రావడం లేదు అని కొంతమంది అడుగుతున్నారు. నా ప్రార్థన సరిపోవట్లేదేమో సిస్టర్, మీరు కూడా చెయ్యండి అని చెప్తున్నారు. అయితే మీరు ప్రార్థన చేసే ముందు ఫస్ట్ నేను చాలా సార్లు చెప్పానండి, ప్రార్థనలో కూర్చునే ముందు మీరు ఎవరి విషయంలోనైనా వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారా, మాట్లాడారా, చూపుల ద్వారా ఏమన్నా చూసారా, ఫస్ట్ అవి పరిశీలన చేసుకోండి. మన ప్రవర్తన, మన పద్ధతి, మన మాట, మన చూపు, మన నడవడి మారితేనే మనం చేసే ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది. ఎందుకంటే నేను ప్రార్థన చేయడానికి ముందు ఫస్ట్ ఎంత జాగ్రత్తగా ఉండేదాన్నంటే, చాలా జాగ్రత్తగా నడుచుకునేదాన్నండి. అది నా గొప్పతనం కాదు, దేవుని కృపను బట్టి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు కూడా చాలా అట్రాక్షన్స్ ఉండే, ఎందుకంటే ఆ వయసులో ఆ బలహీనతలనే ఉండే కదా. అవి కూడా తండ్రిని అడిగి అవి కూడా కంట్రోల్ చేసుకునే ఆ శక్తిని తండ్రి నుంచి పొందుకున్నాను. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా మాట్లాడే విషయంలో కానీ, చూసే విషయంలో కానీ, ప్రవర్తనలో కానీ, అన్ని విషయాలలో నన్ను నేను సరిచేసుకుంటూ వచ్చా. కాబట్టే తండ్రి నేను అడిగిన ప్రతిదీ కూడా నాకు ఇచ్చాడు. అడగందుకు కూడా ఇచ్చాడు, ఊహించని కూడా ఇచ్చాడు అని చెప్పేది. అందుకే మాట్లాడేటప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. వాళ్ళేదో జోకేశారని తిరిగి మనం వాళ్ళ మనసు నొచ్చుకునేలా జోకులేయడం, ఈ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఫాలో అవ్వడం, ఈ నలుగురు ఇక కళ్ళకి ఏదేదో పెడుతున్నారు కదా, నేను పెట్టుకోవడం, మొహాలకి ఏదేదో పిచ్చి పిచ్చి అంతా రాసుకోవడం, అస్సలు అలాంటివి చేయకూడదండి. తండ్రి ఇచ్చిన దేహాన్ని మనం ఈ లోకాన్ని అనుసరించి మార్చుకోవద్దని తండ్రి చెప్తున్నాడు. మన జీవితాలు మార్చుకోవాలి, మన ఫేస్ని, మన బాడీని కాదు. సినిమాలు చూసి ఆ సినిమాల్లో వాళ్ళు ఎలా అయితే రెడీ అయ్యారో అలాంటి డ్రెస్ కొనుక్కోవడం, అదే హెయిర్ స్టైల్ మనం వేయడం. కొంతమంది పాస్టర్మ్మలను కూడా నేను చూశానండి కొన్ని చర్చెస్లో. ఆదివారం సండే చర్చికి వెళ్తాం కదా హైదరాబాద్లోనే. కొంతమంది పాస్టర్స్ని కూడా నేను చూశాను, వాళ్ళ వైఫ్స్ని. వాళ్ళు కూడా ఇప్పుడు లోకానికి తగ్గట్టున్నారు కానీ సపరేట్గా క్రీస్తు, ఇప్పుడు తండ్రి బిడ్డలంటే స్పెషలే కదా, అలా అనిపించలేదు అక్కడ. అసలు బయట వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. చక్కగా అసలు ఎంత ఎర్రగా లిప్స్టిక్లో రెడ్ కలర్లో చూడంగానే భయం వేసే అంత మేకప్ వేసుకొని రావడం చర్చెస్కి. మనం చర్చికి వెళ్తున్నామా, లేకపోతే ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తున్నామా, పార్టీలకు వెళ్తున్నామా? జుట్టెర పూసుకొని తిరగడం ఏంటండి అది లోకం నుంచి పుట్టిందా, బైబిల్లో నుంచి వచ్చిందా? ఇక ఇవన్నీ మనం ఫాలో అవుతా తండ్రి ఏం చెప్పాడు? తగుమాత్రపు వస్త్రాలు వేసుకోమన్నాడు. పురుష వేషధారణ స్త్రీ వేసుకోకూడదు, స్త్రీ వేషధారణ పురుషుడు వేసుకోకూడదు. ఇప్పుడు అబ్బాయిలు కూడా జుట్టు పెంచుకుంటున్నారు కదా, అదేంటంటే ఫ్యాషన్. అమ్మాయిలు జీన్స్, అదేంటంటే ఫ్యాషన్. అవి బైబిల్లో ఏముంది అసలు? మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం అని నేను చెప్తున్నాను. బైబిల్లో అంత స్పష్టంగా చెప్పినప్పుడు మనం బయట ఫాలో అయ్యి మళ్ళీ మనకు వచ్చిన శ్రమలు వస్తున్నాయని, కష్టాలు వచ్చాయని మళ్ళీ దేవుని దగ్గరకు వస్తే వింటాడా మన ప్రార్థన? మనకు కావాల్సిన జవాబు ఇస్తాడా? ఇవ్వడు కదా. ఎందుకు ఇస్తాడు? నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను ఎందుకు వింటానమ్మా అని ఉండదా? మన తండ్రి రోషము గల తండ్రి. ప్రేమ ఎంత ఉండిద్దో, జాలి ఎంత ఉండిద్దో, రోషం కూడా అంతే ఉండిద్ది. నీకు ఎన్ని సంవత్సరాల నుంచి నేను హెచ్చరిక చేస్తానే ఉన్నాను. ఐ ల్యాషెస్ అని, ఐబ్రోస్ అని ఏందేందో చేయించుకుంటున్నారు. అసలు అదంతా లోకం నుంచి పుట్టిందా, లేకపోతే బైబిల్లో నుంచి వచ్చిందా? బైబిల్కి విరుద్ధమైనది ఏది కూడా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు అలా చేస్తా
భారంగా ప్రార్థన చేస్తున్నారేమో, 3 గంటలకి ప్రార్థన చేస్తున్నారేమో, అయినా సరే జవాబు రాదండి. లోకానికి వ్యతిరేకంగా ఉండాలి. 100 మంది ఎగతాళి చేసినా పర్వాలేదు, నాకు అనవసరం. నేను బైబిల్ ప్రకారం నడుచుకుంటేనే నాకే సమస్య రాకుండా తండ్రి కాపుదల నాకుండిద్ది, నా బిడ్డలకు ఉండిద్ది, నా కుటుంబానికి ఉండిద్ది అని భయం అనేది మన హృదయంలో ఉండాలి. అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు చేశాడు తండ్రి. మళ్ళీ నా గొప్పతనం కాదు, చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నా కూడా అక్కడి నుంచే భయం భక్తిగా ఎలా ఉండాలో అలవాటు చేశాడు తండ్రి. ఇక ఇంట్లో మా నాన్న ఇంకా స్ట్రిక్ట్, అస్సలు ఊరుకోడు. అలాంటివి మా అమ్మాయినా మా నాన్నైనా అస్సలు ఊరుకోడు. ఎదురు వాళ్ళతో మర్యాదగా మాట్లాడతాం గాని, వాళ్ళు ఏదన్నా చులకనగా ఏదైనా మాట్లాడినా మళ్ళీ తిరిగి వాళ్ళకి సురకం అంటించడం, గబక్కన అంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతాం కరెక్ట్గా అస్సలు చేయకూడదు. అలాంటి మన తోటి వారితో మనం ఎలా ఉండాలి, పెద్దవాళ్ళకి లోబడి ఉండాలి, తల్లిదండ్రుల మాటకు లోబడమని బైబిల్లో ఉంది. ఒకవేళ వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాకపోతే ప్రేమగా చెప్పాలి, ప్రేమగా ఒప్పించుకోవాలి, కష్టపెట్టకూడదు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే మరీ ఘోరం కదా. నీకేం తెలియదులేమ్మా, నువ్వు ఊరుకో, ఇదే ఇట్లానే ఉంటలే, నీకేం తెలియదులే అంటారు. అంత చెప్పే విధానం అంతేనా? తల్లిదండ్రులు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. సన్మానం అంటే రోజు సన్మానం చేయక్కర్లేదు, వాళ్ళ మాటకి లోబడితే చాలు. ఒకవేళ కరెక్ట్ కాకపోతే వాళ్ళ హృదయం నొచ్చుకునేలా కాకుండా, నొచ్చుకోకుండా చెప్పాలి, ప్రేమగా ఒప్పించుకోవాలి. ప్రతి ఒక్కరు, చాలా మంది మా ఇళ్ళ దగ్గర కూడా మా పిల్లలు మా మాట వినట్లేదమ్మా, మేము పెళ్లి సంబంధాలు చూసాము, పెళ్లికి ఒప్పుకోవట్లేదు అంటున్నారు. సంబంధాలు చూస్తున్నారు, వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళేందంటే మా కాళ్ళ మీద మేము నిలబడాలి, ఒకళ్ళ మీద ఆధారపడొద్దు. కానీ తల్లిదండ్రుల మాటను గౌరవించాలా లేదా? ఏదైనా పెద్దవాళ్ళు మన మంచిగా చేస్తారు కదా, అది పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కువ చదువుకున్నాము, ఎక్కువ జ్ఞానం మాకుంది అనుకుంటున్నారు, కానీ లేదు అని బైబిల్ చెప్తుంది. అట్లా మీరు ప్రతి విషయంలో కూడా మీ భర్తకు లోబడుతున్నారా లేదా? భార్యలు భర్తలు మారాలనుకుంటే భార్య మీరు ఎలా ఉన్నారు అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే నేను చాలా రోజులు ప్రార్థన చేసినా కూడా ఒక విషయం గురించి జవాబు రాలా. అదే నా భర్త మారే విషయంలో జవాబు రాలేదు. ఎందుకు రావట్లేదు ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది, ఆయన కోపడేటప్పుడు నేను కోపడేదాన్ని. ఆ కోపం అనేది కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. దాని గురించి మళ్ళీ ఆయన తిరిగి మాట అంటమో ఏదో చేయడమో కాదు, గొడవ చేయడమో కాదు, కోపమే ఉండేది ఆ రోజంతా. ఏదైనా చిన్న గొడవ అయిందంటే ఆ రోజంతా అదే విషయం గుర్తు చేసుకొని కోపంతోనే ఉండేదాన్ని. ఎప్పుడైతే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, అసలు ఆ కోపం అనేది తీసేసి ఒక్క మాట అన్నా కూడా, అరే ఎందుకు ఇలా అన్నాడు, ఏ విషయంలో నేను తనని బాధ పెట్టాను, ఏదైనా చెప్పిన పని ఏమైనా చేయలేదా అని ఆలోచించుకుంటూ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు తండ్రి నా భర్తను మార్చాడు. అందుకే ఫస్ట్ భర్తలు మారాలంటే భార్యను మారండి అని చెప్తుంది. అందుకేనండి. ఏం సిస్టర్ ఎప్పుడు మనకే చెప్తావా, భర్తలకు చెప్పవా అంటే, ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి కదా, లేడీస్ కరెక్ట్గా ఉండాలి కదా. వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్తాం, మనం కరెక్ట్గా ఉండి దేవుని సన్నిధిలో కూర్చోండి, 3 గంటల ప్రార్థనలో కూర్చోండి. మీరు ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటా అప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని అడగండి, ఖచ్చితంగా తండ్రి జవాబిస్తాడండి. ఇది మాత్రం గ్యారంటీ. వాళ్ళు తాగొచ్చినా సరే, వాళ్ళు ఏదైనా చేయనివ్వండి, ఏది చేసినా సరే ఒకటే ప్రార్థనలు పెట్టుకోండి, అయ్యా నా భర్త ఎలాగున్నా సరే వాక్య ప్రకారంగా నడుచుకోవడమే నాకు అలవాటు చేయండి. వాక్యాన్ని అనుసరించకుండా నా సొంత ఆలోచనతో నడిచే పరిస్థితి, అసలు ఆలోచన కూడా నాకు రానివ్వద్దు. ఎంత బాధ పెట్టినా సరే మీ వాక్యానుసారం నా భర్తకి లోబడే మనసే నాకు ఇవ్వండి, గాని వాక్యాన్ని మీరే మనసు మాత్రం నాకు రానివ్వద్దయ్యా అని అది అడగండి. ఫస్ట్ భర్తను మార్చడం తర్వాత ఫస్ట్ ఇలా అడగండి. ఖచ్చితంగా మనం ప్రార్థన నచ్చింది తండ్రికి. అరే భర్తను మార్చమని అడగట్లా, ఈమె ఫస్ట్ తను పర్ఫెక్ట్ గా తను కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటుంది, వాక్య ప్రకారం నడవాలనుకుంటుంది. కాబట్టి మన కోరిక చొప్పున మనకి మనసిస్తాడు, మన ప్రార్థనను బట్టి మన భర్తను కూడా మారుస్తాడు. కోపము, ద్వేషము, గర్వం, అహంకారం, నేను ఎక్కువ సంపాదిస్తున్నానులే, ఆయన ఇల్లే పట్టించుకోడు, నేనే ఇల్లంతా పట్టించుకోవాలి, నేనే కష్టపడి నేనే సంపాదించి నేనే అంతా చూసుకోవాలి. ఒకవేళ చూసుకుంటే చూసుకున్నారు, అసలు ఆ పరిస్థితి రావడానికి కారణం నేనే.
ఇదంతా నాదే, నేను చేసుకుంటేనే నా కుటుంబం గడిచిద్ది, నేనే ఉద్యోగం చేయాలి అనే ఆ గర్వం అనేది పోవడానికే భర్తకి బాధ్యత లేకుండా ఆపుతాడు తండ్రి. ఎప్పుడైతే మీరు అయ్యా నేను కష్టపడతాం కాదు, నా భర్త ఎలాగున్నా సరే ఫస్ట్ నేను ఆయనకు లోబడాలి, ఆ మనసు నాకు ఇవ్వండి, నేను ఒక్కదనే కష్టపడుతున్నాను అనే అసలు ఆ ఆలోచన గాని, గర్వం, అహంకారం గాని నాకు రానివ్వద్దు. ఎందుకంటే మీరు నాకు తోడున్నారు కాబట్టే ఇదంతా నేను చూసుకోగలుగుతున్నాను. మీరు గనక నాకు తోడుగా లేకపోతే నా ఒక్కదాని వల్ల అయ్యేదే కాదు. ఎంత కష్టమైనా సరే నా భర్తకు లోబడతానే పనులన్నీ చేసుకునే తెలివి, ఆ బలాన్ని, ఆ మనసుని నాకు స్థిరపరచండి అయ్యా అని అడగండి. ప్రార్థన ఇదే ప్రార్థన చేసుకోండి. జవాబు రాకపోతే అప్పుడు అడగండి, జవాబు వచ్చింది. అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కూడా చేస్తాడు తండ్రి. అలాగే అనారోగ్య సమస్యలు, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదంటే ఏదో విషయంలో, మరి ఏ విషయంలో వాక్యానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించానేమో, ఆలోచించానేమో, తప్పిపోయానేమో, ఇదే ఆలోచన మన మైండ్లో ఉండాలి. ఏ పని చేస్తున్నా కూడా ఇదే ఉండాలి. అనారోగ్యం వచ్చింది కానీ తగ్గట్లేదంటే ఖచ్చితంగా ఏదో విషయంలో నేను జారిపోయి ఉంటాను. ఏ విషయంలో జారిపోయాను అయ్యా నాకు గుర్తు రావట్లేదయ్యా, నాకు గుర్తు చేయండి అయ్యా అని మీరు ఏ పనిలో ఉన్నా సరే అడగండి. గుర్తు చేస్తాడండి తండ్రి, గుర్తు చేస్తాడు. అప్పుడు మనం ఖచ్చితంగా క్షమాపణ అడగాలి. మనస్ఫూర్తిగా కన్నీటితో పశ్చాత్తాపపడి మనం చేసిన తప్పంతా ఒప్పుకొని తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా తండ్రి క్షమిస్తాడు. మళ్ళీ మనకున్న అనారోగ్యాన్ని తీసేస్తాడు. అలాగే అప్పులైనా సరే, అప్పు చేసేటప్పుడు దేవుని పర్మిషన్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. అసలు దేవుని చిత్తం ఏంది అది తెలుసుకోండి ఫస్ట్. అయ్యా ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నా, అది మీ చిత్తమా కాదా, నాకు జవాబు పంపించండి. మిమ్మల్ని అడిగే అర్హత అయితే నాకు లేదు, కానీ నా సొంత ఆలోచనతో నేను ముందుకెళ్ళలేను. నా సొంత ఆలోచనతో ఆ పని చేస్తే నాకు నష్టమే వచ్చింది, కానీ మీరిచ్చిన ఆలోచనతో నేను ముందుకెళ్తే నాకు లాభమే వచ్చింది అని దేవుని చిత్తాన్ని తెలుసుకొని అడిగి అప్పుడు ముందుకెళ్ళాలి. అప్పుడు మనకి నష్టాలు రావు, అప్పులు అవ్వవు, ఆర్థిక సమస్యలు ఏవి రావు. కానీ మనం అట్లా చేయట్లేదు ఇప్పుడు. అందుకే మరి మనకి శ్రమలు, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇందుకే. దేవుని చిత్తం తెలుసుకోకుండా ఇదే పని చేశారు ఒకసారి ఇశ్రాయేలీయులు. దేవుడికి ఇష్టమా కాదా తెలుసుకోకుండా మనం ఒక పెద్ద పట్టణాన్ని కడదాము, అది ఆకాశాన్ని అంటాలి, దాని గోపురాలు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని దేవుని చిత్తం తెలుసుకోకుండా వాళ్ళ సొంత తెలివితేటలతో స్టార్ట్ చేశారు. ఏమైతే అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు కదా. తండ్రి కోపం, భలే కోపం. ఎందుకంటే బాధ, నా పర్మిషన్ తీసుకోకుండా నాకు ఎందుకు, వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం ఎందుకు వెళ్తున్నారు అని వదిలేశాడా, ఆపేశాడా? భాష తారుమారు చేశాడు కదా, అదే చేస్తాడు ఇప్పుడు కూడా. మన సొంత ఆలోచన ప్రకారం ముందుకెళ్ళాము అంటే ఖచ్చితంగా అది అంతటితో ఆగిపోయింది. అసలు ఎందుకు ఆగిపోయిందో మనకు తెలియదు, ఎందుకు నష్టాలు వస్తున్నాయో మనకు తెలియదు, ఎందుకు అప్పులు అవుతున్నాయో మనకు తెలియదు, ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయో మనకు తెలియదు. ఎందుకంటే దేవుని చిత్తం తెలుసుకోకుండా ఆ పని స్టార్ట్ చేస్తే జవాబు వచ్చేదాకా వెయిట్ చేయండి. అది 2 రోజులైనా, 3 రోజులైనా, 4 రోజులైనా. అయ్యా ఇది చేయడం మీ చిత్తం అయితే నాకు ఆలోచన స్థిరపరచండి, ఇదే ఆలోచన ఉంచండి. ఒకవేళ మీ చిత్తం కాకపోతే నాకు అసలు ఆలోచనే రానివ్వద్దు, ఆలోచన తీసేయండి. అది మీ చిత్తం కాకపోతే నా మైండ్లో నుంచి అసలు ఆలోచనే తీసేయండి. మీ చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకోవాలనే మనసు మాత్రం, ఆలోచన మాత్రం నాకు రానివ్వద్దు అని తండ్రి చిత్తం అడిగి ఆ పని స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు తండ్రి. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అసలు పర్మిషన్ తెచ్చుకోవాల్సింది బయట కలెక్టర్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర కాదండి. దేవుడి పర్మిషన్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి ఏదైనా. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా దేవుడి కృపను బట్టి నేను ముందుకెళ్తున్నాను కానీ నా సొంత తెలివితేటలు కానే కాదు అని ఎప్పుడైతే ప్రతిరోజు ఆ కృతజ్ఞత మీరు కలిగి ఉంటారో ఖచ్చితంగా ఇంకా ఆశీర్వదించబడతారు. అందుకే ప్రార్థనకి జవాబు రావట్లేదు అని బాధపడొద్దు. నా ప్రార్థన సరిపోవట్లేదు సిస్టర్, మీరు కూడా చేయండి అని చెప్తున్నారు. మీరు కరెక్ట్గా లేకుండా అది మీరు చేసినా నేను చేసినా ప్రార్థనకి జవాబు రాదండి. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మీకు ఎన్నోసార్లు చెప్పాను,
అన్ని విషయాల్లో మనం కరెక్ట్‌గా ఉంటేనే మన ప్రార్థనకి జవాబొచ్చిద్ది. ఇప్పుడు చేయంగాల్నే నైట్ చేయంగాల్నే తెల్లారికల్లా ఆన్సర్ రావాలంటే రాదు. ఎందుకంటే మనం సరిచేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నా భర్త విషయంలో 9 సంవత్సరాలు పట్టింది ఆయన మారడానికి. మళ్ళీ నేను ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటా. దేవుని కృపను బట్టి, నా గొప్పతనం కాదు. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటా. చూసే విషయమైనా, మాట్లాడే విషయమైనా, ప్రవర్తనైనా సరే. కావాలంటే మీరు కనుక్కోండి, నేను పుట్టి పెరిగిన దగ్గర. మీకు చెప్తాను అవసరమైతే. అక్కడికెళ్ళి కనుక్కోండి. పలానా పిల్ల, పలానా అమ్మాయి, పలానా వాళ్ళ కూతురు, వాళ్ళ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, అందరితో ఎలా ఉండేవాళ్ళు అని మీరు అడగండి. ఎవ్వరైనా పాజిటివ్‌గానే చెప్తారు గానీ నెగెటివ్‌గా చెప్పరు. అది మా గొప్పతనం కాదండి. దేవుని కృపను బట్టి. అలాంటి అంత జాగ్రత్తగా ఉన్న నాకే 9 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే కారణం నాకు తెలుసు. జవాబు రాకపోవడానికి కారణం నాకు తెలుసు. కోపం అనేది కంట్రోల్ చేసుకోలేకపోయాను కొన్ని సంవత్సరాలు. కోపం అనేది కంట్రోల్, ఆ సహనం, ఓర్పు అనేది కోల్పోయాను. ఫస్ట్ నుంచి సాత్వికంగా చాలా సైలెంట్‌గా ఆ ఓర్పు, సహనంతో ఉండేదాన్ని. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ఓర్పు, సహనం అనేది కోల్పోయాను కొన్ని సంవత్సరాలు. అందుకనే తండ్రి నా ప్రార్థనకి జవాబివ్వల. ఎప్పుడైతే మళ్ళీ ఆ ఓర్పు, సహనం అలవాటు చేసుకున్నానో, సహించడం అలవాటు చేసుకున్నానో, ఓర్పుతో ఉండడం అలవాటు చేసుకున్నానో, అప్పుడు నా ప్రార్థనకి జవాబొచ్చింది. అందుకనే మీకు చెప్తున్నాను. అనారోగ్య సమస్య అయితే ఫస్ట్ మీరేం తప్పు చేశారో తండ్రి దగ్గర క్షమాపణ అడగండి. 3 గంటలకు లేచి ఇదే ప్రార్థన చేయండి. అనారోగ్యం తీసేయమని చేయొద్దు ప్రార్థన. నేను ఏదో విషయంలో దారి తప్పుంటానయ్యా, అందుకే నాకు ఈ సమస్య, ఇంత అనారోగ్యం వచ్చిందంటే మిమ్మల్ని ఎంతో బాధ పెట్టుంటాను. ఏ విషయంలో బాధ పెట్టానో నాకు గుర్తు రావట్లేదు. దయచేసి నన్ను క్షమించయ్యా అని ఇదే ప్రార్థన చేయండి. ప్రతిరోజు 3 గంటలకు లేచి ఖచ్చితంగా జవాబు పొందుకుంటారు. అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు. మీరు పశ్చాత్తాపపడే ఆ హృదయాన్ని బట్టి ఉండిద్ది. అలాగే గర్భఫలం రాలేదంటే ఆ గర్భఫలం మరి భర్త దగ్గర, అత్తమామల దగ్గర, మీ తోటి వారితో మీరు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు, తండ్రికి తెలుసు. అలా ఒకవేళ వాక్య ప్రకారం నడుచుకోకుండా ఉంటున్నారేమో ఫస్ట్ అది చూసుకోండి. అయ్యా, నేను ఆ వాక్యం ప్రకారం నడుచుకోవాలి. నాకు గర్భఫలం లేకపోయినా పర్వాలేదు. ఫస్ట్ నేను మీ వాక్యం, మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని నాకు ఇవ్వండి. నా భర్తకు లోబడాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. మాటకు మాట చెప్తున్నాను, నా నోరు కంట్రోల్ చేయండి. ఫస్ట్ నన్ను సరిచేయండి, తర్వాత నేను కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు నాకు ఇస్తారు అని ఈ ప్రార్థన చెయ్యండి. నాకు గర్భఫలం, నా గర్భాన్ని తెరవండి అని చెయ్యొద్దు. ఫస్ట్ నన్ను సరిచేయండి అని అడగండి. తండ్రి ముచ్చటేసిద్దండి ఇలాంటి ప్రార్థన. అలా ఇంకా ఏ సమస్యలైనా సరే, అప్పులైనా సరే, అయ్యా మాదే తప్పు, మీ పర్మిషన్ లేకుండా, మీ చిత్తమేదో తెలుసుకోకుండా, మా సొంత ఆలోచనతో మేము చేసాం, అందుకే మాకు ఈ సమస్యలు, మాదే తప్పయ్యా, దయచేసి క్షమించండి అని ఇదే క్షమాపణే మీరు అడగాలి. క్షమాపణ అడగండి. అప్పులు తీసేమని అడగొద్దు, క్షమాపణ అడగండి. దేవునికి మీకు వ్యతిరేకంగా మేము ఆలోచించాం, మీ ఆలోచన చెప్పి మేము నడుచుకోలేదు కాబట్టి మాకు ఈ శ్రమలు, మాకు ఈ అప్పులు తీరట్లేదు అని క్షమాపణ అడగడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ఒక దారి చూపిస్తాడు తండ్రి. అలాగే ఒంటరిగా ఉన్నా సరే, ఎవ్వరు లేరు అని బాధపడొద్దు. నా తండ్రి ఇప్పటిదాకా నాకు తోడుగా ఉన్న తండ్రి ఇక ముందు నాకు తోడుగా ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. నాకు కావాల్సిన అవసరతలన్నీ తండ్రే తీరుస్తాడు. అలా ఆలోచించడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. మనుషుల వైపు మాత్రం చూడొద్దు. గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న సమస్య వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళి ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే పూర్తిగా క్షమాపణ అడగండి. మనసంతా కృమ్మరించి క్షమాపణ అడిగిన తర్వాత ఇక సమస్య తండ్రే తీసేస్తాడు. ఇక మనం ప్రత్యేకంగా అడగక్కర్లా. కాబట్టి ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఇది అని తండ్రి మీకు చెప్తున్నాడు. ఇది నా మాటలు కాదండి, దేవుని కృపను బట్టి మీకు వచ్చే ఒక్కొక్క డౌట్ని క్లారిఫై చేస్తా వస్తున్నాడు. కాబట్టి గమనించుకొని ముందుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్.